ఓ పక్కన విజయనగరం ఇన్సిడెంట్ ఏకంగా దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి వాడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. సిరాజుర్ రెహమాన్ అనేటటువంటి అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాడి లెక్కే 20-30 మంది ఉన్నారు. వాస్తవంగా ఎన్ఐఏ లెక్క కడుతుంది కనీసం 100-150 మంది. అంటే మన ప్రాణాలు తీయడానికి మన మధ్యలోనే ఉన్నటువంటి రాక్షసులు. అట్లాగే బెంగాల్లో బీర్భూమిలో దొరికినటువంటి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థ రిక్రూటీలు వాళ్ళు ఎంతమంది రిక్రూట్ చేశారో తెలియదు. వాళ్ళలో ఎంతమంది స్లీపర్ సెల్స్ కున్నారో తెలియదు. వాళ్ళు ఏ బాంబులు పేల్చగలరో తెలియదు. వాళ్ళు ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుంటున్నారో తెలియదు. ఇది ఇంకొక వైపు నడుస్తోంది. మరొక వైపున మణిపూర్ అట్లాగే ఈశాన్య రాష్ట్రాలను విడదీసేటటువంటి కుట్ర అమెరికా స్వయంగా చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సెయింట్ మార్టిన్ ఐలాండ్ బంగ్లాదేశ్లో ఉన్న దాంతో పాటుగా బంగ్లాదేశ్ మయన్మార్ తో పాటుగా మన ఈశాన్య రాష్ట్రాల మీద కన్నేసి అది చేస్తున్నటువంటి కుట్రలు ఒకవైపు, రెండో వైపున వాళ్ళ కుట్రలకు అనుగుణంగా భారతదేశంలో సైకలాజికల్గా భారత ప్రజల్ని సిద్ధం చేసేటందుకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు జరుపుతున్నటువంటి కుట్రలు ఓవరాల్గా భారతదేశం ఒక పెద్ద సైకలాజికల్ వార్ఫేర్ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి ముగింపు ఏంటి, ఎటువైపు అన్నది కాలం డిసైడ్ చేయాలి.